నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి నాయకులు, హిందూ సోదరుల నిరసన. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో ఏలూరు వెంకటరత్నం స్వగృహంలో సుమారు 6 అడుగుల తాచుపాము హల్చల్. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇచ్చిన సవాల్కి సంసిద్ధమన్న యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. పుదుచ్చేరి ప్రభుత్వ యానం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు వ్యవసాయంలో డైవర్సిఫికేషన్ ద్వారా వెజిటేబుల్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ అభివృద్ధి పథకం ద్వారా కాయగూరలు, విత్తనాలు, మినీ కిట్లు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే విధంగా ముందుకు సాగి పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలనకి నాంది పలకాలని తెలిపారు. ప్రతి ఇంటిపైన కూడా అన్ని రకాల కూరగాయలు పండించే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వం నుండి రైతులకు అన్ని విధాలుగా కృషి చేయడానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివసుబ్రహ్మణ్యం, అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ జోగిరాజు, ఫీల్డ్ మ్యాన్ ఐకే ఖాన్, డిఎం విజయ్ కుమార్ మరియు యానంలో ఉన్న అన్ని గ్రామాల రైతులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ నష్టపోయారు. దాన్ని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇన్సూరెన్స్ దాని నుంచి పూర్తిగా కూడా వాళ్ళకి ఎంతవరకు నష్టం జరిగిందో దర్యాప్తు ప్రజలకు కానీ చుట్టుపక్కల ఎవరెవరు నష్టం జరిగిందో వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలోనే ఎప్పుడు పడిన విధంగానే మనం మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టుకుని దానికి చెక్ మళ్ళీ ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఎవరు కూడా ఆందోళన పడలేదు. దీనికి నేను కూడా ఒక రైతు పెట్టనే కాబట్టి నేను కోరేది ఏంటి అంటే, ప్రపంచం కానీ ఇవన్నీ కూడా కొంచెం సర్వేగంగా వెళ్ళిపోతున్నాయి. రైతులందరూ వెనక్కి మిగిలిపోతాం కాబట్టి కొంచెం కొత్త పద్ధతులు మీరు చెప్తున్నారు. దానికి ఎంత సహకరిస్తారో గవర్నమెంట్ నుంచి వాళ్ళు సహకరిస్తారు. అదేవిధంగా కొంతమంది పెద్ద రైతులందరూ కూడా కొత్త కొత్త పద్ధతుల్ని అన్ని అలవర్చుకుంటున్నారు. దాన్ని అన్ని కూడా అలవర్చుకుంటే మన పెట్టుబడి కానీ దాన్ని ఇంకొక రూపంలో అన్నా మనం తీసుకునే విధానం ఉంటుంది. దాని గురించి అలవాటు చేసుకుంటే, ఎందుకంటే ఎక్కడో తెలంగాణ అక్కడ నీళ్లు తప్పు ఉండేది కాదు. ఇప్పుడు అక్కడే ఎక్కువ మనకి పండిస్తున్నారు. అదేవిధంగా మనదేమో పచ్చని పొలాలు, పచ్చని నీళ్లు అన్ని ఎక్కువ దొరికే మనకు తగ్గిపోయింది. దానికి మనకుండే ఇబ్బందులు మనకున్నాయి. దానికి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఆలోచించాలనేది ఒక రైతు ముందు అడిగేస్తే మాత్రం ఖచ్చితంగా 10 మంది 20 మంది మీకు కొత్తగా తోడ్పడతారు. దానికి ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఏదైనా, ఎందుకంటే శాసనసభ్యుడిగా నేను ఎంతవరకే చెప్పగలుగుతాను. దానికి మీరు టెక్నికల్ గా మన డీడీ గారు కానీ ఎవరైనా కూడా ఏదైనా కొత్త అందరి చేతిలోనే కూడా సెల్ ఫోన్ వచ్చేసి ఎక్కడో ప్రపంచంలో అమెరికాలో, చైనాలో పండించింది కూడా కొత్తగా చెప్పాలంటే దుబాయ్ లో కూడా మొక్కలు మొలుస్తున్నాయి ఎడారిలో. అలాంటిది మనం ఇక్కడ కూడా కొంచెం కొత్త పద్ధతుల్లో చేస్తే మన పెట్టుబడి పెట్టిన డబ్బులైనా మనకి తగ్గుతాయి. లేకపోతే రైతు కూడా చిరిగిపోతానే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ వీళ్ళ ద్వారా గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఏం చేయగలరో వాళ్ళు పూర్తిగా సహకరిస్తారు. దాన్ని మీరు అందరూ కూడా కొత్తగా ఏమైనా ఆలోచించి వారి తరఫున కానీ లేకపోతే నా తరఫున కానీ మీరు ఏమైనా అడిగితే దానికి పూర్తి సహకారంతో నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా చేయగలమేమో అనేది పూర్తిగా అనుసరించి దాని ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ విత్తనాలు మరి అందరూ కూడా చాలా మంది వచ్చి పట్టుకెళ్తున్నారు. దానికి మరి ఎంతవరకు పనిచేస్తున్నాయి ఏంటనేది కూడా రైతులందరూ కూడా డిపార్ట్మెంట్ వారు కానీ పూర్తిగా కూడా మరి మీరు రివ్యూ తీసుకుంటారంటే సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఇట్లే వాడుకుంటూ కొంచెం ముందుకెళ్తారు. ఇంకా కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయి కూడా అన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అదే కాకుండా కొత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. దాన్ని కూడా రైతులందరూ కూడా ఏంటంటే మీకు చెప్పిన విధంగానే
ఏ రకంగా అయితే కొంచెం ముందుకెళ్తారో కొత్త కొత్త పద్ధతుల్ని కూడా వాళ్ళు అలవాటు చేసే విధంగా ఉన్నారు. కాబట్టి కొంతమంది నిజంగా ఇప్పటికీ కూడా చదువుకుని బీటెక్ ఎంటెక్లు చేసి కూడా వాళ్ళకి పొలం ఉంది కాబట్టి రైతాంగం చూసుకుంటారు. నేను కూడా అప్పుడప్పుడు ఇదే రాజకీయాల్లోకి వచ్చి కుదరట్లేదు. ప్రతి నెల పద్ధతికి వెళ్ళేవాడు నేను మీ పక్కన దర్యాప్తు పక్కనే కాబట్టి నాకు కూడా అవగాహన ఉంది. దానికి నేను కూడా కరోనా రాకపోతే ఎలక్షన్ లో లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుని నేను మా పొలంలోనే 2 ఎకరాలు రెడీ చేసుకున్నాను. ఈ లోపల కరోనా వచ్చింది, కాలం కాస్త నేను రాజకీయాల్లోకి వచ్చాను, రకరకాల పరిస్థితులు. కాబట్టి ఉన్న స్థాయిలో మనందరం కూడా డబ్బులు ఉంటేనే కాదు, కొత్త కొత్త పద్ధతులు కానీ ఈరోజు మంచి మంచి ఫ్రూట్స్, నిజంగా ట్రాపికల్ ఫ్రూట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెంచగలిగే ఎరువులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అన్ని కూడా దొరుకుతున్నాయి. దానికి తగినట్టుగా కూడా ఈరోజు దర్యాప్తు ఎస్సీ సొసైటీ ఫార్మ్స్ అంటే వాళ్ళకి 3 నెలలు ఉంటే మళ్ళీ 6 నెలలు వరదల వల్ల 3 నెలలు ఉండట్లేదు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నేను అప్పుడు కూడా వాళ్ళకి జరిగిన మీటింగ్ లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏంటి అంటే కొత్త పద్ధతులు అది కాకుండానే మనం ఏమన్నా చేయగలమేమో కూడా ఈ ఉన్న టైంలోనే మీరు 3 నెలలు 6 నెలలు చేసే దాన్ని మనం మిగతా టైంలోనే ఏమన్నా పొందగలమేమో కూడా ఆలోచించమని చెప్పి మన లాస్ట్ టైం కూడా ఫ్యామిలీతో కూడా మనం మాట్లాడడం జరిగింది. యానాం విమోచన ఉద్యమ సమయంలో పోలీసుల తుపాకీ కాల్పులతో అమరుడైన స్వతంత్ర సమరయోధుడు సమతం కృష్ణయ్య జయంతి వేడుకను యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ గాంధీ బీచ్లోని ఆయన విగ్రహానికి ఇన్ఛార్జి పరిపాలనాధికారి డాక్టర్ టి రవిశంకర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గూర్చి ఉపాధ్యాయుడు శంకర్ వివరించారు. కార్యక్రమంలో యానం సమాచార శాఖ అధికారి కెఎల్వి ప్రసాద్, ఎస్ఐలు మురుగానందం, సేరునూకరాజు, కోన సుబ్రహ్మణ్యం, మట్టపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. இங்கே ஃபுல்லாக இதுவா இந்த மாதம் எண்டிங்கில் தான் இருக்குதா, இந்த 30ஆம் தேதிக்குள்ளே தான் இது இருக்குதான். 10 மாதம் என்சிசி இது அவங்க ஃபயரிங்லாம் கிட்டத்தட்ட ஒரு 10 நாளுக்கு இருக்குதான். అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోదావరి ఒడ్డున ఉన్నటువంటి భారత్ మాత విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి సమతం కృష్ణయ్య నాయుడు గారి విగ్రహం దగ్గర ఉన్నాం. ఈరోజు వారి యొక్క పుట్టినరోజు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన హెల్త్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి డిడి రవిశంకర్ గారు, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షణ్ముఖం గారు, ఎస్ఐ నూకరాజు గారు, మిగిలినటువంటి వారి కానిస్టేబుల్ సిబ్బంది, ఏఎస్ఐలు అందరూ కూడా వారిని పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈరోజు వారి కోసం కొన్ని విషయాలు నేను మీకు ప్రస్తావించదలిచాను. ఎందుకంటే ఈ మహానుభావులందరూ కూడా యానానికి ఎంతో సేవ చేసినవారు. వీరి యొక్క సేవ వల్లే యానం ఈనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లోకెల్లా ప్రాచుర్యం పొందింది. కృష్ణనాయుడు కోసం చెప్పాలంటే వీరు మహాకవి. ఈయన తెలుగులో ఎన్నో పుస్తకాలు రచించారు. అది కాకుండా ఈయన మంచి చరిత్రకారుడు. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో మన యానాన్ని ఫ్రెంచ్ వారు పరిపాలిస్తూ ఉండేవారు. ఫ్రెంచ్ వారి కాలంలో చదువుకున్నటువంటి డాక్టర్, ఏకైక డాక్టర్ ఈయన మంచి ఆయుర్వేదిక్ డాక్టర్. యానం చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ఈయన ఉచితంగా వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి డాక్టర్ సమతం కృష్ణనాయుడు గారు. ఈయన సేవలను తెలుసుకున్న ప్రజలందరూ కూడా మీరు మాకు ఇంకా సేవలు చేయాలి, యానం గ్రామానికి సేవ చేయాలంటే సరే అని చెప్పి ఆ రోజుల్లో ఫ్రెంచ్ వారు మున్సిపాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ మున్సిపల్ కౌన్సిలర్గా ఈయన పైడికండ్ల వార్డు నుంచి నెగ్గి మున్సిపల్ కౌన్సిలర్గా యానానికి సేవలు అందించారు. ఆ తదుపరి మన పాండిచేరిలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఈ ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే 44 స్థానాలని మన పాండిచేరి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనం 30 స్థానాలకి కుదించిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటున్నాం. పూర్వం మెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీ అనేవారు. ఆ స్థానాలు 44 ఉండేవి. అందులో 22 స్థానాలు పాండిచేరికి ఉంటే 2 స్థానాలు మన యానంకు ఉండేవి.
ఆ మెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీలో ఎన్నికైన వ్యక్తి ఈ సమతం కృష్ణయ్య నాయుడు గారు. ఈ విధంగా ఆయన రిప్రజెంటేటివ్గా ఎన్నికయ్యి యానానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ ప్రజలకు కూడా ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడు ఈయన. 1870వ సంవత్సరంలో యానంలో జన్మించడం జరిగింది. ఆ తదుపరి కూడా వీరు వారసులు కూడా యానంలో ఉన్నారని చెప్తూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల వారు యానాన్ని విడిచి ఇతర రాష్ట్రాలకి చదువు కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు. అప్పుడప్పుడు వారు వస్తూ ఉంటారు. ఇటువంటి మహానుభావులు యానానికి సేవ చేయడం వల్లే చుట్టుపక్కల ప్రాంతాల్లో యానానికి మంచి విశిష్టత ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మహానుభావుల గురించి తెలుసుకోవాలి. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువులు అవశేషాలు కలిగిన నెయ్యి వాడకం అపచారమని భారతీ పురోహిత సంక్షేమ సమాఖ్య తీవ్రంగా ఖండించింది. పవిత్ర ప్రసాదాన్ని కలుషితం చేసి హైందవ సమాజాన్ని అవమానించిందని పేర్కొంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై తగిన విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీ ముమ్మిడివరం సెంటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి శాంతియుత ర్యాలీ నిర్వహించి స్థానిక మండల తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే దేవాదాయ శాఖకు సంబంధించి పలు ఆలయాలలో కూడా ఇటువంటి అపచారాలు జరగకుండా తనిఖీలు జరపాలని కోరారు. కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ పాల్గొనాలని కోరారు. యానా 3 తూముల నుంచి తులైబాగ్ నది వరకు గల సుమారు 2 కిలోమీటర్ల ఊట కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను యానం ప్రజాపనుల శాఖ అధికారులు తొలగించడం పట్ల తెలుగుదేశం పార్టీ 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు రైతుల తరపున అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా కాలువలకు సంబంధించి జరుగుతున్న పనుల గురించి వివరించారు. కాలువలో పూడిక పేరుకుపోవడంతో వర్షాలు కురిసే సమయంలో నీళ్లు నిలిచిపోయి తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఇంజరం, ఉప్పంగల, లచ్చిపాలెం తదితర ప్రాంతాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రజాపనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సుమారు 4 లక్షల రూపాయలతో కాలువలో పూడికలు తొలగిస్తున్నారని వెల్లడించారు. స్థానిక రైతుల సహకారంతో మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ కాళ్ల గణపతి పర్యవేక్షణలో కాలువ పూడికతీత పనులు జరుగుతున్నాయని అన్నారు. కాలువలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అక్కడ పెట్టి సిల్ట్ గట్టి తీసాక పెట్టి అక్కడ सरबत పనిస్తే మీరే చేసుకోవాలి. వేసుకుంటానంటే ఎన్ఎస్సీ
ఈ ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ డబ్బులు ఉన్నాయి చేసుకుంటానంటే ఎల్ఓసి డ్రైన్స్లో మాకు ఏమన్నా డబ్బులు ఉంటే చూపించమంట 5 నుంచి 60 లక్షలు. ఈరోజు మరి యానం 3 తూముల దగ్గర నుంచి ఏదైతే తుల్లిబాగ గోదావరి నదిలో కలిసే మరుగు కాలువ ఉందో దానికి యానం ప్రభుత్వ వారి సహకారంతో సుమారు 4 లక్షల రూపాయల పని వాళ్ళు చేయించడం జరిగింది. అయితే ఒక 2 నెలల క్రితం విపరీతమైన వర్షాల వల్ల నీరు ఎల్లక రైతులు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. పిల్లంక, ఇంజరం, సుంకరపాలెం, ఉప్పంగల గ్రామ ప్రజలకు మాత్రం ఈ డ్రైన్ చాలా ఉపయోగకరం. మరి మొన్న వచ్చిన వర్షాలకి, విపరీతమైన వర్షాలకి డ్రైన్లో నీరు బాగా పూడుకుపోయి చాలా ఇబ్బందిమైన పరిస్థితి ఉండేది. మరి ఇదే విషయాన్ని యానం ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే పీడబ్ల్యూ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళగా ఈ ఏదైతే డ్రైన్ ఉందో ఒక పక్కన యానం వారిది, ఇంకొక పక్క సరిహద్దు ఆంధ్ర వారిది. ఆంధ్ర ప్రాంతంలో అనేక రకమైన కొబ్బరి చెట్ల రూపంలో ఆక్రమణలకు గురైంది. ఇవన్నీ కూడా రైతులు మరియు సీనియర్ నాయకులు అయినటువంటి నీటి సంఘాల ప్రెసిడెంట్ కాళ గణపతి గారి ఆధ్వర్యంలో మరి స్థానిక రైతులందరి సహకారంతో సుమారు 2 కిలోమీటర్ల డ్రైన్ పూర్తిగా శాశ్వతంగా మనం పరిష్కారం చేసుకునే అవకాశం దొరికింది. గతంలో అయితే 7 సంవత్సరాలు అయింది దీంట్లో సిల్ట్ తీసి, మళ్ళీ ఈ నాటికి దీనికి మోక్షం కలిగింది. సుమారు ఒక 5 సంవత్సరాల వరకు రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా కల్వర్ట్ కూడా కొంచెం దెబ్బతిని ఉంది. దాని నిమిత్తం కూడా యానం ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు అయితే ఈ వేసవకాలంలో సుమారు 1 కోటి రూపాయలతో ఆ కల్వర్ట్ కూడా నిర్మించిస్తున్నారు. అదైతే ఇంకా శాశ్వత పరిష్కారంగా జరుగుతుందని మరి ఈ కార్యక్రమంలో సహకరించిన రైతులకి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకి, యానం ప్రభుత్వ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో ఏలూరు వెంకటరత్నం స్వగృహంలో మంగళవారం సుమారు 6 అడుగుల తాచుపాము హల్చల్ చేసింది. భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్కు సమాచారం అందించడంతో ఆయన పిల్లంక చేరుకుని పామును బంధించారు. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో ఏలూరు వెంకటరత్నం స్వగృహంలో మంగళవారం సుమారు 6 అడుగుల తాచుపాము హల్చల్ చేసింది. భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్కు సమాచారం అందించడంతో ఆయన పిల్లంక చేరుకుని పామును బంధించారు. తగ్గుతుంటే పెరిగి పగిలి తప్ప ఇంకేం లేవు అక్కడ. హలో తీస్తున్నారు, నీకు పెడతాం. చాలా పెద్దదిరా బాబు మొత్తం. డబ్బా చిన్నదైపోయింది. అయిపోయిందండి, చిన్న డబ్బా అయిపోయింది. సంచి ఎందుకంటే పెట్టుకోలేదు అద్దరు పెట్టి కనపడాలి. స్వచ్ఛతా హీ సేవా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కాకినాడ మెరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ కాకినాడ వారితో కలిసి కోరంగి మడా ఫారెస్ట్ సిబ్బంది జగన్నాథపురం కాలువలో మెరైన్ ప్లాస్టిక్ చెత్తను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాకినాడ జిల్లా కాకినాడ జగన్నాథపురం కాలువలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మరియు సిబ్బంది, డయాహం కోంగ్లం సీఈఓ, ఎన్ఏసిఎస్ఏ శ్రీహర్ష డీసీఓ, జీసీఎఫ్ యుఎన్డిపి సిబ్బందితో పాల్గొని సుమారు 400 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి వాటి వలన కలిగే నష్టాలను పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించారు. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని పరదేశమ్మ వీధిలో ఉన్న నాయుడు నారాయణమూర్తి వీరరాఘవరావు ఇంటి వద్ద శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి పానుపు కార్యక్రమం జరిగింది. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని పరదేశమ్మ వీధిలో ఉన్న నాయుడు నారాయణమూర్తి వీరరాఘవరావు ఇంటి వద్ద శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి పానుపు కార్యక్రమం జరిగింది. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇచ్చిన సవాల్కి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సంసిద్ధమన్నారు. యానం బెజవాడ గార్డెన్స్లో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల మల్లాడి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. మల్లాడి తనపై లేనిపోని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. యానం ప్రజలంతా వాస్తవాలను గుర్తించాలన్నారు. ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ పత్రిక ముఖంగా మేము ఆల్మోస్ట్ ఒక గత నెల రోజుల నుంచి కూడా అనేక విధాలుగా ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది. యానం ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. మొన్న మరి ఈయన ఒక సవాల్ ఏంటి అంటే, నేను అశోక్ మళ్ళీ ఎలక్షన్ గెలిస్తే నేను గుండె గీయించుకుని తిరుగుతారని చాలా పెద్ద సవాల్ ఆయన చేశారు. దానికి మరి ముఖ్యంగా ఈయన గత 2021 ఎలక్షన్ టైంకి కూడా మాజీ మంత్రి గారు, మీ బాబుకి చూపిస్తా, మీ మావయ్యకి చూపిస్తా, మీ తాతకి చూపిస్తా, లేకపోతే నీకు చూపిస్తాను అని చెప్పి చాలా చెప్పించారు. చాలా ఇంకా రకరకాల ప్రేలాపనలు పేలారు. ఆయన చూపించింది ఏంటో కూడా నాకు ఇప్పుడు వచ్చేం అర్థం కాలేదు, కనబడలేదు. లేకపోతే నేను అవినీతిపరుని అయితే పేక కోసుకుంటానన్నారు, లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోతానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో, నిండు సభలో 1,00,000 మంది సభలో ఆయన చెప్పారు. మరి ఈ మాటలన్నిటికీ ఒక సమాధానం చెప్పి యానం ప్రజలందరికీ కూడా నేను గుండె గీసుకుంటాను, లేకపోతే సొన్నం బొట్లు పెట్టుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బేషుగ్గా ఉంటుంది. యానం ప్రజలందరికీ కూడా ఈ పేకాట క్లబ్బులు అనేది నిజంగా అక్కడ పేకాట క్లబ్ నడుస్తుందని చెప్పి నాకు ఒక 10-15 రోజులు ఆ కోర్టు ఆర్డర్ ఏదో వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు నాకు చెప్పడం జరిగింది. తట్టు కూడా నేను ఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ జరిగి వచ్చిన తర్వాత చెప్తే, ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటివి కూడా రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఇచ్చిన వెంటనే ఆయన నోటీసు ఇలాగ 10 డేస్కి మనం పర్మిషన్ కోర్టు ద్వారా ఇవ్వడం జరిగిందండి. ఆ 10 డేస్కి అయిపోయిన తర్వాత మనం పూర్తిగా కూడా దాన్ని క్లోజ్ చేసే రైట్ మనకి ఒక క్లాజ్ దొరికింది. దాని ద్వారా మేము క్లోజ్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇలా నేను ఈ 4 డేస్ ఈ వైరల్ ఫీవర్ వల్ల నేను ఆ రోజు లోకల్లో కూడా లేకపోవడం ఉంది. వెంటనే కూడా ఆయన ఇలా ఆయనకు క్లోజర్ నోట్ ఇచ్చి నాకు వాట్సాప్లో పెట్టి వెంటనే కాల్ చేసి మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి, సార్ మీరు చెప్పినట్టే మేము అన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పారు. మరి ఈయనకి యానంలో మరి ఏ సమస్య లేనట్టు ఓన్లీ పేకాట పేకాట పేకాట. ఇది యానం అనే ఒక ఊరిలో ఇంకే సమస్యలు ఉండవండి, నాకు అర్థం కాదు. ఓన్లీ యానంలో పేకాట పేకాట పేకాట. ఎక్కడి నుంచి ఢిల్లీ వరకు వినిపించే అరుపు పెద్ద గట్టిగా అరిసేస్తే యానంలో ఏం అభివృద్ధి జరిగిపోయిందో 25 ఏళ్ళ నుంచి నాకైతే ఏం కనబడట్లేదు. ఒక రేజెన్సీ సంస్థ వచ్చి వెళ్ళిపోతుందంటే ఆయన మొత్తం వాళ్ళందరూ కూడా నా కాళ్ళ దగ్గరికి వస్తే నేను చేసేస్తాను, లేకపోతే రకరకాలు నేనేదో పెద్ద తోపు లేకపోతే తురుము లేకపోతే చాలా గొప్పోడని నేను. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎక్స్ సీఎం గారు, నేను వైద్యలింగం గారు అనే వ్యక్తి నీ భోగవతం అంతా ఒక రోజు అవ్వలేదు మాట్లాడి ప్రెస్ మీట్లో యానం ఏ రకంగా నాశనం అయిపోయింది, ఏ రకంగా ఇబ్బంది పడింది అని చెప్పి. ఈ పేకాట అనే దానికి ఆల్మోస్ట్ ఒక టైంలో ధర్నా
అమర నిరాహార దీక్ష చేసాం, అసెంబ్లీలో ధర్నా చేసి ముగించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు ఇది ఒక అసెంబ్లీలో సీఎం గారు ఉంటారు, ముఖ్యంగా మంత్రులు ఉంటారు, అందరూ ఉన్న దాంట్లో ఇటువంటివి రాకుండా ఒక చట్టం ఎందుకు చేయించలేకపోతున్నారండి? నాకు అర్థం కాదు. ఇది ఎమ్మెల్యే సంతకం పెడితేనో లేకపోతే ప్రజాప్రతినిధి పిలిస్తేనే వచ్చేసి ప్యాకాట్ క్లబ్లు నడిపేయడానికి ఏమైనా అవకాశం ఉంది ఎక్కడైనా? ఏ రకంగా ఇతను మాట్లాడతాడు? ముందు రోజు మూసేశారు, తర్వాత రోజు వెళ్ళి ధర్నా చేయడం. వేర్ ఈజ్ యానం ఎమ్మెల్యే అని ప్లకార్డ్. దేనికి నేను స్పందించాలా నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అన్ని రకాలుగా అన్ని మేము చేయగలిగింది అన్ని చేసాం. ఒక టైంలో ఏంటి అంటే చేసి అయినా కూడా ఒక ముఖ్యమంత్రి నా జోబులో ఉన్నారు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా నడిపించగలను, ఏదైనా చేయగలను. కానీ ప్యాకాట్ క్లబ్ మాత్రం నువ్వు ఆపలేవు. యానంలో అన్ని పనులు నేనే చేసేస్తున్నాను, యానంలో అన్ని నేనే చూస్తున్నాను, కానీ ప్యాకాట్ క్లబ్ మాత్రం నువ్వు ఆపలేవు. అది ఓన్లీ ఎమ్మెల్యే చేయగలుగుతాడు. నేను ఈ క్షణం కూడా చెప్తున్నానండి, యానం నేను వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిపోయింది అని నేను చెప్పట్లేదు, కానీ అభివృద్ధి అడ్డుకుంటున్న మాత్రం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే. పూర్తిగా కూడా ఎవరైనా కూడా 30 సంవత్సరాల వయసులో ఒక నాయకుడి కింద ప్రజలు నమ్మి అతన్ని ఎమ్మెల్యేగా కూర్చోబెడితే అతనికి ఎవరితో అయినా 10 మందితో మంచి జరిగింది, పలానా మంచి చేసాం, ఇంకా నువ్వు 10 కాలాల పాటు ఉంటావు అని అనిపించుకోవాలని ఉంటుంది తప్ప ఏ రకంగా ఇతను వల్ల ఇంకా రోజు నస మహా అయితే ఒక 20 రోజులు ఉండడం, మిగతా ఒక 4 రోజులు వచ్చి ఏదో ఒకటి పేల్చేయాలి, ఒక వెంటనే 4 ప్రెస్ వాళ్ళని పిలవాలి, పిలిచేసి ఒక ఇష్యూ క్రియేట్ చేసేస్తే ఆ ఇష్యూని పబ్లిసిటీ చేసేయాలి. సింపుల్గా రాజకీయ విధానంలో డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఇవన్నీ. ఏంటి అంటే ఏదో రకంగా తప్పు వేసేయాలి మీద. ఖాళీగా ఉన్నారు కదా, ఆల్రెడీ 4 రకరకాలుగా అభివృద్ధి ఎలాగో మనం ఆపేసాం, దాని మీద ఎలాగో ఇది వెళ్ళిపోతుంది, ఇది కూడా వేసేస్తే పడి ఉంటుంది. ఏంటి ప్యాకాట్ క్లబ్లు అనేది? నేను ఏమన్నా సంతకాలు పెట్టి లేకపోతే ఎవరైనా దీనికి ఏమన్నా ఇచ్చి తీసుకొచ్చారా అండి? నాకు అర్థం కాదు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఉంది. ఎవరు పడితే ఏది పడితే అది రాసేస్తున్నాడు, సవాళ్ళు ఇస్తులేస్తున్నాడు. మాట్లాడితే ఇతనికి ఒక విధానం కూడా ఎలా ఉంటుందంటే, మాట్లాడితే మా కుటుంబం ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇతను. నాకు అర్థం కాదు. పక్కన ఉన్న 2-3 పెద్ద వ్యక్తులు ఉంటారు. మొన్న నేను ఒక మాట మాట్లాడానని చెప్పి మా మంత్రి గారిని మీరు ఎలా అనేస్తారు అంట. ఎవడైనా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద నిలబడుతుంది. ఇతనికి నోరు అడ్డు అదుపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక శాసనసభ్యుడైన గౌరవం కూడా లేదు ఇతనికి. నేను ఎప్పుడు మాట్లాడినా ఆయన కుటుంబంలో ఆయన వాళ్ళ బిడ్డను కానీ వాళ్ళ వైఫ్ని కానీ తండ్రిని కానీ తల్లిని కానీ ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడింది లేదు. మీరు పాత్రికేయ మిత్రులు ఎంతమందిని ఉన్నప్పుడు కూడా ఎంత చులకనగా ఒక శాసనసభ్యుని కాదు ఒక మనిషిని కూడా మనం మాట్లాడాం. అలాంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతుంటే ఎవరు ఊరుకునేదండి? యానం ప్రజలందరూ ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఇదే వ్యక్తి రేజెన్సీ సుమారు ఆయన వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన మొదలు పెట్టినప్పుడు దాన్ని ఆపడానికి నువ్వే చూస్తున్నావు. ఆయన ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొక కొన్ని రోజుల్లో పెడతాను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. దేనికి ఏజెన్సీ ఆగింది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు నువ్వు అడ్డుపడ్డావు? ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడింది లేదు. 25 సంవత్సరాల పాలనలో సుమారు పీడబ్ల్యూడీకి 1500 కోట్ల రూపాయలు వచ్చింది. 500 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా యానం నోచుకోలేదు. పోనీ నేను ఒక శాసనసభ్యుడిని కొత్తగా వచ్చాను, నేను మాట్లాడుతున్నాను. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైద్యలింగం గారు ప్రజెంట్ ఎంపీ, ఆయన నోటితో ఆయన యానానికి ఏం చేశాడు? అతను యానం అనేది ఏమీ లేదు, నేను వచ్చి అభివృద్ధి చేశాను అనట్లేదండి. కానీ కేవలం నేను మంచే జరగాలి, మంచికి ఏ రకంగా పబ్లిక్ ఏ రకంగా తప్పు జరగకూడదు, చెడుని ఆపగలుగుతున్నాము అంతే తప్ప ఇతను ఇచ్చిన సవాలుకి ఎప్పుడు కూడా పూర్తిగా సిద్ధమండి. ఏ రకంగా రమ్మంటారు రమ్మని. ఎందుకంటే ప్రజలకి ఏం చేసినా ఏం చేయాల్సి వచ్చినా కూడా మేమేమైతే హామీలు ఇచ్చామో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందా? ఈ రోజుకి ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్ ఇవ్వలేదు సార్ ఈ గవర్నమెంట్. దానికి ఇది లేదు. ఒక ప్రోటోకాల్ మెయింటెనెన్స్ ఎక్కడ నుంచి చెప్పండి? అతనికి ఒక పదవి లేదు. ఒక ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు ఎంతమంది పాత్రికేయ మిత్రులు 4-5 రోజులు ధర్నా చేశాను నేను. ఆ రోజు మీరు అడిగిన మంత్రులు వచ్చారు, గవర్నర్ గారు మాట్లాడారు, అందరూ కూడా ఉన్నారు. మీరు పాత్రికేయ పనులు ఇలా చిటికల్లో మీరు నిమ్మరసం తాగేస్తే అయిపోతాయి. 4 రోజులు ఇంకో చస్తే చచ్చింది ఆ రోజును కూడా, ఇంకొక 5 రోజులు ఉందిను, కానీ అయిపోతాయి. వచ్చి క్యాబరే డాన్సులకి వీటికి లేకపోతే ఫంక్షన్లకు వచ్చి సీఎం గారు వెళ్ళిపోతారు. నేను మాత్రం 4 రోజులు తిన్నాం మానేసి నేను అన్ని పనులు అడిగాను. ఆ పనులు ఈ రోజు వరకు జరిగినాయో చెప్పండి ఎవరైనా కూడా? ఏది కూడా లేదు. నేను ఒక శాసనసభ్యుడిగా
ఒక 2 నెలల కాలం నుంచి ఈ క్షణం కూడా నేను మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నారు. నాకు పనిలో నేను తిరుగుతుంటే నేను ఆవిడ్ని చూసుకోవడం ఉంటుంది, ఒక పక్కన యానంలో ఇది ఉంటుంది, అన్ని రకాలుగా కూడా నేను నా తాపత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు, నేను మరి మనకులా చెన్నీళ్ళు తమరలాగా పెద్ద ఇల్లు అన్ని చోట్ల అన్ని బొక్కలు పెట్టుకోలేదండి. మాకు కుటుంబం ఉన్నది, మేము అన్ని కూడా నీట్గా ఎలా వ్యవహరించుకోవాలని. రాజకీయంగా ఏంటి అంటే ప్రత్యర్థులు ఒక గౌరవం ఇస్తారు ఒక కుటుంబానికి. ఇంట్లో మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితేనే మా ఇంట్లో బాధ వస్తేనే పంచుకునేలా ఉండాలి రాజకీయం అనేది. ఏ పక్కన ఉన్న శాసనసభ్యులు ఎవరు అలా లేరా? యానం వచ్చేటప్పటికి ఒక శత్రుత్వం, వాళ్ళ ఇంట్లో గొడవలు మా ఇంట్లో గొడవలు. ఏంటి నాకు ఏదో కొత్తగా నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావో లేకపోతే రేజెన్సీ నాయుడు గారు కాళ్ళు దగ్గర కూర్చున్నావో అని మాట్లాడు. నాకు అర్థం కాదు. 85 సంవత్సరాల వయసు అయింది. ఆ రోజు నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిజంగా నా బిడ్డ లాంటోడు, నువ్వు నీకు నిజంగా యానంకి అన్యాయం జరిగింది, ఎలక్షన్ డైవర్ట్ కాబట్టి నేను వచ్చాను అని చెప్పి చేతులు ఇలా పట్టుకుని ఆయన మాట్లాడి అంతే తప్ప నిజంగా నేను దైవ సాక్షిగా నేను కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే. యానం పేరు బాగుపడుతుంది, యానం బాగుపడుతుంది అంటే దానికి కూడా నేను సిద్ధమే. 80 సంవత్సరాల వయసు మీరు ఇది చెప్తున్నారు. ఏంటంటారు, మన ఇక్కడ ధర్నా చేసినప్పుడు 4 రోజులు ధర్నా చేసినప్పుడు కూడా 4-5 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి రంగస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను కాళ్ళకి దండం పెట్టి, సార్ యానంలో ప్రాణాలు పోతున్నాయి, హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు, నరకం చూస్తున్నాం, ఎంత డబ్బును నేను మాత్రం ఖర్చు పెడతాను, ప్లీజ్ సార్ దయచేసి 75 సంవత్సరాల వయసు మీకు, పెద్ద వ్యక్తి, ఎన్నో రాజకీయాలు చూసుంటారు, చెయ్యండి సార్ అంటే ఆయన అన్నమాట పాకలం చూద్దాం. దేనికండి? నేనేమన్నా తప్పులు చేస్తున్నానా? నేనేమన్నా భయపడ్డానికి? నాకు అర్థం కాదు. రాజకీయం అనేది మాట్లాడతాం, 100 సార్లు పోరాడతాం, ఏదైనా సాధించగలం. ఇతను 5 సంవత్సరాలు హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు, అనేక రకాలుగా మినిస్టర్గా ఉన్నాడు. ఏం అభివృద్ధి చెందింది? ఈరోజు యానం ప్రజలందరూ, మీ ప్రెస్ మిత్రులందరూ కూడా ఒకరోజు మనం ప్రతి ఏరియాకి వెళ్దామండి. ప్రతి ఏరియాకి వెళ్ళి యానంలో అభివృద్ధి జరిగిపోయింది, యానం వచ్చి మొత్తం యానం అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది అని చెప్పి ఒక్క పేటలో ఒకరితో చెప్పించాడు మా హాస్పిటల్ బాగుందని. ప్రతిరోజు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి పాండిచేరిలో 25 రోజులు సుమారు. ఒక్క న్యూస్ ఛానల్లో నేను ఇచ్చుకుంటే నా న్యూస్ వస్తుంది. ఇదా అండి యానం ప్రజలకు మనం చూపించేది? ఏం చూపించాం మనం 25 రోజులు? అక్కడ ఏం మాట్లాడాడు ఎమ్మెల్యే? ఎవరైనా కూడా ఏదైనా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రాయడానికి ఉండాలి. మేము మెసేజ్ పెడితే నేను మాట్లాడింది పెట్టచ్చు, మాట్లాడింది పెట్టచ్చు, కానీ ఆంధ్రాలో జరుగుతున్నాయి సార్, మీరు అందరూ చూస్తున్నారు, ఇలాగే ఉన్నాయి సార్ సమావేశాలు. ఎక్కడో 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుంది, మంచి చెడు ప్రజలకు తెలిస్తే రాజకీయ పరిస్థితి తెలుస్తుంది. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులందరినీ కూడా చాలాసార్లు కోరడం జరిగింది. ఏంటి అంటే మంచిగా చెడైనా రాయండి, 100% వాళ్ళకి తెలియాలి ప్రజలకి రాజకీయ ఇబ్బందులు ఏంటో. ఆయన ఎవడేదో చెప్పాడు, నేనేదో చెప్పాను, ఈ రాతల కంటే ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించండి. ఏం జరుగుతుందో అక్కడ, మొన్న జరిగిన దాంట్లో ఏం కోరాం, ఏం చేశారు, సీఎం గారిని ఏం అడిగాం, ఏమి తిరగబడ్డాం, ఏం యానం ప్రజలకు కావాలని ఏమీ లేవు, రాసింది లేదేమీ, ఎక్కడ కనిపించింది లేదండి. కేవలం చెప్తాను, సవాళ్ళు ఇసిరేడాలు, గుండెకి ఏం చేసుకోవడాలు అన్నిటికీ సిద్ధం. ప్రజలకి ఏవైతే మాట ఇచ్చామో అది నీ గవర్నమెంట్ నువ్వు చేసింది. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా సపోర్ట్ ఇచ్చాను, నువ్వు అదే గవర్నమెంట్లో ఢిల్లీ ప్రతినిధి అనే పదవితో నువ్వు పలానా దాన్ని ఏంటి మళ్ళీ దానికి ఒక స్టేటస్, మినిస్టర్ స్టేటస్ అండి, మినిస్టర్ స్టేటస్. ఆ మినిస్టర్ స్టేటస్తో ఏం పీకేసాం, ఏం చూపించాం, ఏది నువ్వు ఏ రకంగా? నేను ఒక శాసనసభ్యుడిగా 30 సంవత్సరాల వయసులో నేను పేకాట క్లబ్బులు నేనే తెచ్చేశాను, నేనే పేకాటలు నడిపించేశాను, చూపించు. నేను ఒక శాసనసభ్యుడినే. ఆంధ్రాలో కూడా 175 నియోజకవర్గాల్లో మొత్తం ఒకే సింగిల్ పార్టీ గెలవదు. 11 సీట్లు మొన్న ఇటు గెలిచింది, మిగతా వాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళు గెలిచారు. అంటే 11 సీట్ల వాళ్ళకి పోనీ ఇబ్బంది అంటే పక్కన పెడదాం, మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అదే జరుగుతుంది కదా సార్, ఆ 11 సీట్లకు కూడా. కానీ యానంలో అది లేదండి. ఈరోజు పొద్దున్నే ఒక రైతుల మీటింగ్కి వెళ్ళాం, అక్కడ కూడా యానాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ప్రజలు గమనిస్తున్నారు సార్. కానీ విషయం ఏంటంటే రోజు 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 చిరాకు వస్తుంది. ఎందుకంటే మంచి జరిగితే వేరు, చెడే చెడు చెడు చెడు. ఏంటంటే గ్యాస్కు ఏక గ్యాస్ పోనీ నేను అంటే నమ్ముతారు, మీరు వినట్లేదు. మొన్న ఎక్స్ సీఎం గారండి వైద్యులింగ ప్రజెంట్ ఎంపీ
ఈ డైరెక్ట్గా చెప్తున్నాడు మీకు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగిపోయినాయి. మొట్టమొదటి కరెంట్ రేట్లు పెంచిన వెంటనే నేనే మొదటి అబ్జెక్ట్ చేసిన వాడిని సీఎం గారికి, రేట్లు తగ్గించాలి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నా ఇంటికే 25-30 వస్తుంది సార్. అంటే ఒక మినిమం నార్మల్ మనిషి ఇంటికి 1000 రూపాయలు 2000 అతను కూలి పనికి వెళ్తే అతను ఎలా కట్టుకుంటాడు. నేను ఆయన చెప్పాడు, కేవలం నేను అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ విషయం ఎలా ఉంది సార్, ఎలా కనకదొత్తుగా కాస్టింగ్స్ ఎలా అన్యాయం చేసింది కాబట్టి ఈ పరిస్థితి ప్రైవేటైజేషన్కి దిక్కొచ్చింది మన పరిస్థితి అని అంటే, అయ్యా అలా మాట్లాడకూడదండి. మనం ఏంటి మాట్లాడకూడదు, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. దేనికి మనకు ఇబ్బంది పడుతున్నామని. నేను ఏమీ అన్యాయం చేయలేదు, ఏమీ పాడు చేయలేదు. యానంలో సుమారు యానానికి ఒక పేరు ఉంది సార్, మంచిగా టూరిజం బాగుంటుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందో అప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా పాత్రికేయ మిత్రులందరూ. ఎక్కడా లేదండి ఆ పరిస్థితి. యానానికి ఏంటంటే ఓ గ్యాస్ ఉంది మనకి, ఎలా అంటే ఫుల్గా గాలి కొట్టేసాం, అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడ అని. ఏమి అద్భుతం లేదు సార్. హాస్పిటల్కి వెళ్తే మా దగ్గర మొన్న అసెంబ్లీలో మాట్లాడండి ఈ మాట, మా దాంట్లో పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయరండి. దేనికండి బాధ మాకు? ప్రజలందరికీ కూడా మంచి చేసి ఎదరికెళ్దామనే ఒక యువ నాయకుడు ఎదరికి వస్తాడు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రాజకీయం పూర్తిగా ఎమ్మెల్యేని నిర్వీర్యం చేసేయాలా, నిర్వీర్యం చేసేసి ఏమి చేయలేడు, ఏదైనా ఉంటే నేనే చెయ్యాలా, నేనే చూపించాలా. ఏంటి నేను చూపించేది? మంచికి చూపించి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్నీ కూడా. లేకపోతే అతి తక్కువ టైంలో ఒక నాయకుడు వచ్చేటప్పటికి ప్రజలు ఎందుకు కావాలనుకుని నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ప్రజలు ఏం సార్ ఈరోజు ప్రజలు మీరే చూస్తున్నారు ఎంత ఇది కింద ఉన్నారో. దేనికి కూడా ప్రలోభపడో ఇంకో దానికో కాదు కదా. అతి తక్కువ టైంలో సార్ మీరు అందరికీ కూడా తెలుసు నా విక్టరీ అనేది ఏంటి అని. కేవలం ఒక ముఖ్యమంత్రి అవతల పక్కన నెగ్గుతారు అని తెలిసి కూడా ప్రజలు ఇక్కడ మన అనుకున్నవాడు మన మనిషి అని చెప్పి ఇక్కడ గెలిపించడం జరిగింది. కానీ ఏంటి, ఏ రకమైన డెవలప్మెంట్ ఉంది సార్? సిఎస్ఆర్ నిధులు నాకు అర్థం కాదు. మీరు నంబర్ సార్, ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నామినేటెడ్ ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ, రాజ్యసభ ఎంపీ, తిరిగి మొన్న ఆంధ్రాలో ఒక రాజ్యసభ ఎంపీ గారి దగ్గర నుంచి కూడా డబ్బులు అడిగాను. పరిస్థితి ఏంటంటే డబ్బులు అడగడం విషయం కాదండి, పని జరగట్లేదు సార్. నాకు ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కరిగిపోయి అట్లీస్ట్ యానాన్ని డెవలప్ చేద్దాం రాజకీయాలు పక్కన పెట్టని అతను ఉంటే, అలా మారిన వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇంకో రకంగా బెదిరించడాలు. పోనీ నేను ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరినీ ఒకే ప్రశ్న సార్, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచాను, నేను ఎమ్మెల్యేనండి, కానీ నాకు అపోజిషన్లో ఉంది ఎవరండి? సీఎం గారు నాకు అపోజిషన్ అండి ఫర్రా ఏమండి? అపోజిషనే కదండి. మరి ఎవరికి బాకలు వస్తారు? మాజీ మంత్రి గారికా నాకా? ఏమన్నా అందరికీ తెలుస్తుంది కదా. నిన్న ఆయన మీటింగ్ పెట్టి నాకు రంగస్వామి గారికి దూరంగా ఉన్నాను, నేను ఎన్ఆర్ పార్టీలో లేను. ఏం సార్ నీవోడి ఎవడు సార్? నాకు అర్థం కాదు. వినాలి సార్. అసలు అతను చెప్తున్న కథలు ఏంటంటే రక టక టక ఇంకా సొల్లు ఎక్కుతుంది కదా గ్యాస్. మీరు ఆలోచించండి సార్, నేను ప్రజల ముందుకి ఏవైతే పట్టుకుని వెళ్తానో, ఎందుకు నాకు ఓటేయమని నేను అడుగుతానో మళ్ళీ ఈసారి, ఏమి నేను వాళ్ళకి మాట ఇచ్చాను, ఎందుకు నేను కొన్ని చేయలేకపోయినా కొన్ని నేను చేయగలుగుతున్నాను అని చెప్పి నేను ధైర్యంగా ఎలక్షన్కి ప్రజల్లోకి వెళ్ళడానికి నాకు సత్యం ఉంది సార్. నువ్వు 5 సంవత్సరాల యానం అభివృద్ధి 25 ఏళ్ళు పక్కన పెడితే ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధిని ఆపేసావు అనేది ఒక్కరు కాదు అని చెప్పి నీ పక్కన ఉన్న చెంచాగాలతో కాకుండా యానం ప్రజలు ఏ పేటలోకి వెళ్ళానని చెప్పిస్తాను. 5 సంవత్సరాల నుంచి ఆపేసావు నువ్వే. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే దీనికి పూర్తి కారణం. అశోక్ అనే వ్యక్తి పూర్తిగా 30 ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అంటే ఈ గవర్నమెంట్కి అశోక్ అనే వ్యక్తి ఒకరు. ఏ రకంగాని కూడా ప్రోటోకాల్ ఏ రోజు ఫాలో అవ్వలేదు ఈ గవర్నమెంట్ నా విషయంలో. అలాగంచి ఏది చేసింది లేదు సార్. ఇప్పుడు వచ్చి మీరు ఎన్నో మంది ఎమ్మెల్యేలు చూస్తుంటారు, ఎమ్మెల్యేకి శాసనసభ్యుడికి ఒక ఆఫీస్ ఇస్తారండి. టిల్ నౌ ఐ డిడ్ంట్ హ్యావ్ సార్. మొన్న అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు లేచి ఎమ్మెల్యేకి ఆఫీస్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. అది మన పరిస్థితి సార్. ఏంటంటే గర్వం, నేనే మీ గర్వం ఏంటో కూడా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఇదే, రాజ్యసభ కోసమో లేకపోతే ఇంకో దానికోసం పదవుల కోసం ఎగబడుతున్నావు కాబట్టి. నేను యానం శాసనసభ్యుడిగా నేను పూర్తిగా నా ప్రజలకి మమేకమై నేను అన్ని రకాలుగా తోడుంటానని ఏవైతే హామీ ఇచ్చానో అన్ని రకాలుగా కూడా నేను వాళ్ళకి నిలబడి ఉంటాను. కేవలం ఏంటి అంటే యానానికి ఒక శాపం లాగా ఒక అన్ని రకాలుగా యానానికి దాపరించింది తమరే.
ఒక్కసారి నువ్వు పక్కకు అడుగు పెట్టి నువ్వు కూర్చో. రేజెన్సీ ఫ్యాక్టరీ ఎందుకు రాదో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు మున్సిపల్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు, లైట్లు ఎందుకు లేవు, ప్రతి ఒక్కరికి రోడ్లు ఎందుకు లేవు, ప్రతి ఒక్క హాస్పిటల్లో వైద్యం ఎందుకు అందట్లేదు నేను చేసి చూపిస్తాను. కానీ ఎవరు ఎక్కడ చూసినా చివరికి ఆ ఫైల్ వెళ్ళేది సీఎం గారి దగ్గర. ఏం జరుగుతుందంటే మొత్తం వచ్చారు పలానా చెప్పారు పాకలం. ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఏ శాసనసభ్యుడు అనుభవిస్తున్నాడు ఈ బాధ చెప్పండి. ఆఖరికి అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో రకంగా తిరుగుబాటు ఉంటుంది. నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్ప ఏదీ లేదు. కేవలం యానాన్ని అభివృద్ధికి 5 సంవత్సరాల నుంచి అడ్డుకుంటుంది మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే. అది కూడా ఢిల్లీ ప్రతినిధి అనే పదవిని అడ్డు పెట్టుకుని నేనేదో అని చెప్పి ఈరోజు పలానా మత్స్యకారులు డబ్బులు వేశాను. మత్స్యకారుల డబ్బులు 25 సంవత్సరాల్లో నువ్వు డబ్బులు పడిన వెంటనే ఎన్ని డబ్బులు వసూలు చేసావు? ఒక్కసారి గంగమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్పు. నేను అభివృద్ధి చేశాను 25 సంవత్సరాలని. నేను రావడానికి రెడీ ప్రతిదానికి. ఈ రోజు అశోక్ వచ్చిన తర్వాత ఏ మత్స్యకారు డబ్బులు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే పడ్డాయి, వాళ్ళే తిన్నారు. అంతకు మించి ఎవరిని వస్తే తోలు తీసేయమని చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్ళీ 9 నెలల పైన డబ్బులు పడుతున్నాయి. అది వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళ కుటుంబం అనిపిస్తుంది. కానీ కళ్యాణ మండపాలకి లేకపోతే తమరి విలాసాలకి వాటికి ఎవరికి ఇవ్వాల్సింది. అలాంటి ప్రతి మంచి పని నేను వచ్చిన తర్వాత అభివృద్ధికి కొంచెం టైం పట్టచ్చు, మంచి జరగడానికి టైం పట్టచ్చు ఏమో, కానీ చెడు మాత్రం జరగనివ్వలేదు సార్. ఈ పేకాట క్లబ్బులు కూడా నా ప్రమేయం కానీ నా సంతకాలు కానీ నాదేమీ లేదు. గవర్నమెంట్ అనేది ఒక చట్టం చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇతనికి సీఎం గారు అంత క్లోజ్, డైరెక్ట్గా సీఎంఏనండి. ఒక పక్కన ఇంకో ఎమ్మెల్యే కాదు, ఇంకోటి కాదు కదా. మన గోపాల్ నగర్లో డంపింగ్ ఏర్ రాకపోయినా దాని ఎమ్మెల్యే తప్పు, ఎమ్మెల్యే పెట్టించాడు. మరి నీ చేతిలో సీఎం ఉన్నాడు కదా, ఏం చేస్తున్నావా అంటే లేదు అప్పుడు లేదు ఫ్రెండ్షిప్. వచ్చి మాత్రం ఏదైనా ఫంక్షన్లకి, తమరి తద్దినాలకి, తమరి పుట్టినరోజులకి వీటికి వస్తారు. కేవలం ఒక్క సీఎం అనే వ్యక్తి కానీ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, పీడబ్ల్యూడీ మినిస్టర్ ప్రతి జెండా వందనానికి వస్తున్నారండి. ఒక్కసారి అక్కడ ఫంక్షన్ హాల్ నుంచి డైరెక్ట్గా జనాల్లోకి వెళ్దామండి. ఒక్కసారి జనాల్లోకి వెళ్తే మీ పాత్రికేయ మిత్రుల ముందు కూడా యానం ఏ అభివృద్ధికి నోచుకుంది, యానం ఏం కోల్పోయింది, యానం ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూపిస్తాను. ఏమీ లేదండి. జెండా వందనాలు చేయడం, రావడాలు, క్యాబరే డ్యాన్సులు చూడాలు, ఫంక్షన్లు చేసుకోవడాలు, వెళ్ళిపోవడాలు. అది కూడా ఉంది సార్, విన్నాను. వెంకటేశ్వర స్వామి గుడి విషయం ఏంటంటేనండి, వెంకటేశ్వర స్వామి గుడి విషయం ఏంటంటే దానికి నేనేదో అడ్డు పెట్టేస్తున్నాను, నేనేదో ఆపేస్తున్నానండి. నేను నమ్మే అయ్యప్ప స్వామి, నా కుటుంబం, నా తండ్రి సాక్షిగా నేను చెప్తున్నానండి. నేను కోర్టులో కేసు వేసింది ఓన్లీ బోర్డు మీద, అంటే కమిటీ మీద వేసానండి. గుడి మీద నేను వేయలే. గుడి మీద వేస్తే మొత్తం అయిపోతుంది సార్. ఈ రోజు కూడా నేను చాలా వరకు కూడా చెప్పాను, గుడి మీద నేను వేయడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే అది ఎవరు చేసినా మంచే సార్. నేను ఒక్కరినే చెయ్యాలి, నేను ఒక్కరినే ఉండాలి, నేనే చెందాలి, నేనే చెయ్యాలి అనేది నా తాపత్రయం కాదు. ఎవరు చేసినా మంచి అనేది మంచే. ఈరోజు కూడా గుడికి 100% ప్రజలు కోరుకునే విధంగా దాన్ని చేస్తానంటే 100% మాకెవరో డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు సార్. మా ఊర్లో మేము తెచ్చుకుంటాం డబ్బులు. కానీ ఏంటంటే ప్రజలు అనుకున్నది విరుద్ధంగా ప్రజలు నీ ఇబ్బంది పెట్టి చేస్తున్నారు తప్ప దానికి కూడా నేను గుడి జోలికి వెళ్ళా. ఓన్లీ కమిటీ, నేను కేసిన కోర్టు, ఈవెన్ ఎపెక్స్ కోర్ట్ అనేది సాలిటరీ జనరల్ జడ్జి గారు మొత్తం పాండిచ్చేరి ఉన్న కమిటీలో తీసేశారు సార్. అంటే అందరూ తప్పు ఉందనే కదండి జడ్జిమెంట్ వస్తుంది ఏదైనా, లేకపోతే ఎమ్మెల్యే కోర్టులో కేసు వేసారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు కదా. ఎప్పుడు సార్, ఎప్పుడు దైవ సాక్షిగా నా వెంకన్న బాబు తిరుమల వెంకన్న బాబు సాక్షిగా, అదే విధంగా మళ్ళీ మా వెంకన్న బాబు సాక్షి, మిసాల వెంకన్న సాక్షిగా ఎప్పుడు కూడా దానికి అడ్డం లేదు. ఎప్పుడు కూడా పూర్తిగా దానికి సపోర్ట్గా ఉన్నాం. ఇంకా మాజీ మంత్రి గారు ఎన్ని రకాలుగా అడ్డొచ్చినా కూడా ఇక ఈ 18 నెలల కాలాన్ని కూడా పూర్తిగా ఎలా అయితే ప్రజలకి చేరవేయాలో దాన్ని అన్నిటికీ కూడా సిద్ధం. ఆయన వెనకాలన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఎవరినైనా తీసుకొచ్చి నేను చెప్పిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం, యానం అభివృద్ధి చెందిపోయింది మా ఎన్ఆర్ గవర్నమెంట్ లో. నేను రెడీ సార్, నేను రెడీ అండి. దేనికి సార్ డిబేట్ ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిపోయింది ఇక్కడ డిబేట్కి రావడానికి? ఎందుకు రావండి డిబేట్కి? దేనికైనా రెడీ. 25 సంవత్సరాల యానం నాశనానికి అతను ఉండగా 3 సంవత్సరాల్లో నేనేం చేసేసాను నాకు అర్థం కాదు.
డిబేట్ అంటే ఏంటి? నా గురించో లేకపోతే మా ఫ్యామిలీ గురించో లేకపోతే పేకాట క్లబ్ గురించో తప్ప ఇంకేమి డిబేట్లు ఉండవా సార్? ఉద్దేశం కాదు సార్. మీ ఇద్దరు కూర్చుంటే సక్రమంగా యానం అభివృద్ధి చెందుతుంది, గొడవలు ఉండవేమో అని ఉద్దేశం. అస్సలు అవ్వదు సార్. అతని విధానం అది కాదు సార్. మేము ఎప్పుడు డిబేట్కి రెడీ. మీరు అందరూ ఓకే అనుకుంటే నేను రెడీ, దాని గురించి చెప్పట్లే. అతను మాట్లాడే విధానమే మీకు కంటెంట్ ప్రజల దగ్గర నిజం మాట్లాడితే ఐఎమ్ రెడీ సార్. సొల్లు గ్యాస్ కొడితే ఎవరు వింటారు సార్? మాకు కూడా ప్రజలకి మంచి జరగాలనే తాపత్రయం. మీరు ఇంకొకటి కూడా చెప్తున్నా, కాళ్ళు పట్టుకోవడము, నేను ఎవరి కాళ్ళ కింద ఉండడము అని మాట్లాడుతున్నారు కదా. నా యానం బాగుంటుంది అనుకుంటే నేను ఎన్నిసార్లు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్న దడాల దుర్గాభవాని భర్త వడ్డీ ఏడుకొండలను కలిపి శారద విద్యానికేతన్ ఎయిడెడ్ హై స్కూల్ విద్యార్థులు, స్కూల్ టీచర్స్ ఘనంగా దుస్సాలువతో సన్మానించి పూలమాలలతో సత్కరించి అవార్డు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిక్కాల వెంకటేశ్వర్లను టీచర్స్ బృందం ఉత్తమ టీచర్గా సన్మానం చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు చిక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దుర్గాభవాని 28 సంవత్సరాల నుంచి స్కూల్కి సేవలను అందిస్తున్నారని, హిందీ సబ్జెక్టులో తన ప్రావీణ్యత చూపుతూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. తక్కువ సెలవులు పెడుతూ ఎక్కువగా పిల్లలతోనే ఉంటారని ఆయన అన్నారు. ఏడుకొండలు మాట్లాడుతూ అవార్డు తీసుకోవాలి అంటే ఎంతో క్రమశిక్షణ, పట్టుదల, ఎంతో ఓర్పు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కాపగంటి ఉమాశంకర్, కంచర్ల శ్రీనివాసులతో పాటుగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత ఈ రోజున మనం అనుకోవడం బట్టి పరిస్థితిని బట్టి ఈరోజు జరుపుకోవడం. ఇకపోతే ఈ రోజున జరుపుకోవడానికి కారణం, ప్రతి సంవత్సరం కూడా మన స్కూల్ నుంచి ఒక టీచర్ని సెలెక్ట్ చేసి ఆ టీచర్కి ఉత్తమ టీచర్ కింద అవార్డు ఇవ్వడం జరిగింది. అది గత లాస్ట్ 3 years నుంచి కూడా స్టార్ట్ చేసాం. ఇది ఒక ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఒక విశిష్టమైన పథకం కూడా అందజేస్తున్నారు మన ఫ్యామిలీ ఎడ్యుకేషన్ సొసైటీ మెంబర్ మరియు హెడ్ మాస్టర్. ఈ సందర్భంగా గౌరవనీయులైన కమిటీ సభ్యులకు, టీచర్స్ అందరికీ కూడా అభినందనలు. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు. ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకుని టీచర్స్ డేగా మనం చేసుకుంటున్నాం. ఆయన 1888లో చెన్నైలో పుట్టడం జరిగింది. మనకు గౌరవం ఏంటంటే ఆయన మన తెలుగువాడే. ఆయన విద్యాభ్యాసం కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగి మన భారతదేశానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆయన రాష్ట్రపతిగా ఉన్న టైంలో ఆయన స్టూడెంట్స్ అలాగే
ప్రభుత్వ అధికారులు కూడా సార్ మీ యొక్క పుట్టినరోజుని మేము జరుపుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన్ని అడగడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా నా పుట్టినరోజుని టీచర్స్ డేగా మీరు ప్రకటించి చేస్తానంటే నేను పర్మిషన్ ఇస్తాను, అలా చేయండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. దానికి ప్రభుత్వం ఒప్పుకుని ఈ సెప్టెంబర్ 5ని టీచర్స్ డేగా ప్రకటించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం పెట్టడానికి కారకులైనటువంటి కమిటీ వారికి, అలాగే తోటి టీచర్స్ అందరికీ కూడా దుర్గాబాబు గారిని ఈరోజు ఉత్తమ టీచర్గా ఎన్నిక చేసి ఇక్కడ సన్మానం చేసినందుకు నా తరఫున, మా కుటుంబం తరఫున అందరికీ కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే అవార్డు అనేది మామూలుగా రాదండి. అవార్డులో 3 రకాలు: సేవారంగం, కళారంగం, కవిరంగం, ఇలా రకాలు ఉన్నాయి. నేను సేవారంగంలో 3 అవార్డులు తీసుకున్నాను. ఒకటి 2015లో ఢిల్లీలో అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు నాకు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. 2016లో హైదరాబాద్లో ట్రూ ఇండియా అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2020లో ప్రపంచ శాంతి అవార్డు చెన్నైలో తీసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి పిఠాపురం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి రైతులను, ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు పొలాల్లో పర్యటించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్రాల అప్పారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి నుంచి ఏలేరు ముంపు బారిన పడకుండా ఏ చర్యలు చేపట్టలేదు అన్నారు. గత ప్రభుత్వాలు అరకొర డబ్బులు కేటాయించి ఆ డబ్బులు కూడా సరి అయిన రీతిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇంత నష్టం వచ్చిందని, ఏలేరు ఆధునీకరణ చేపట్టకపోవడం, ఏలేరు నుంచి డైరెక్ట్గా సముద్రంలోకి కాలువ లేకపోవడంలో ఉన్న చిన్న చిన్న కాలువలు ఆక్రమణలకు గురి కావడం వల్ల ఇంత నష్టం జరిగిందని, ఏలేరు ప్రాజెక్టు కింద మొత్తం 68,000 ఎకరాలు సాగవుతున్నదని, ఇప్పుడు సుమారు 35,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని, సుమారుగా 120 ఎకరాల్లో పంట మొత్తం ఇసుకతో కప్పి గుట్టలుగా చేరిందని అన్నారు. పంట నష్టం, పంటల బీమా పెట్టుబడి సాయం తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వం హెక్టార్కు 25,000 రూపాయలు ఇస్తానన్నది ఏంగా లేదన్నారు. ఇప్పటికే ఎకరానికి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టారని, 80% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, కౌలు కార్డు ఉన్నా లేకపోయినా, ఈ క్రాప్ అయినా అవ్వకపోయినా సాగులో ఉన్న రైతులకు పరిహారం ఇవ్వాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టం ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలి, కూరగాయ తోటలకు, వాణిజ్య పంటలకు 40,000 రూపాయలు ఇవ్వాలని, పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని, ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, మురుగు కాలువలు ఆధునీకరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి, కాళ్ళ నాగేశ్వరరావు, మాధాపురం సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు. ఫలితంగా ప్రతి ఏటా కూడా ఈ ఏలేరు పరివాహక ప్రాంతం నుంచి ఈ వరదల వల్ల ఈ పంట పొలాలు మునిగిపోవడం, ఇసుక మేటలతో మరి పొలాలన్నీ కూడా కప్పడిపోవడం అనేది జరుగుతుంది. ఇది రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం. మేము రాపత్తి గొర్రెకండే కాలువ దగ్గర ఉన్నాం. ఈ పొలం అంతా చూసినట్టయితే మరి ఈ రైతు పరిస్థితి ఏంటని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని మరి తట్టుకునే విధంగా రైతాంగానికి అన్ని విధాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు కౌలు సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా సెక్రటరీ. మేము ఈ పిఠాపురం నియోజకవర్గం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వ్యవసాయాల మంది వచ్చినటువంటి వరద ఏదైతే ఉన్నదో ఈ వరద ఉధృతిని ఎలాగుంది, పంటలు ఎలాగున్నాయి అనేటువంటి చూడడానికని వచ్చాం. ఇక్కడ చూస్తే మొత్తం వ్యవసాయాలన్నీ కూడా ఈ ఏలేరు ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి వ్యవసాయాలన్నీ కూడా బాగా దెబ్బతీసి మొత్తం రోడ్ల మించే నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అటువంటిది ఈ వ్యవసాయంలో సుమారు 15 రోజులు లేదా 12 రోజులు నీరు నిలబడిపోయి వ్యవసాయం అంతా కూడా కుళ్ళిపోయి ఉన్నది. పచ్చగా కనబడుతున్నప్పటికీ కూడా చేను దగ్గరికి వెళ్ళి చూస్తే చేను అంతా కూడా మొత్తం వచ్చినటువంటి పిలకలన్నీ కూడా కింద మాడిపోయి ఏదో తల్లి పిలక మాత్రమే పైకి ఉన్నది. ఆ రకంగా చూసుకుంటే మొత్తం అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒకరేమో 68,000 ఎకరం, ఒకరేమో 35,000 ఎకరాలు అని చెప్తూ ఉన్నారు.
ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పంట పొలాలని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే దెబ్బతిన్నాయో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. అంటే 80% భూమిని కౌలు రైతులే సాగు చేస్తూ ఉన్నారు. ఈ సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏమైతే ఉన్నాయో కౌలు కార్డు ఉందా లేకపోతే ఇంకోటి ఉన్నదని లెక్కలు చూడకుండా ఖచ్చితంగా సాగులో ఎవరైతే ఉన్నారో సాగు రైతులకి ఖచ్చితంగా పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రాయితీ కూడా భూమి సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులు కానీ లేదంటే సొంత రైతులు కానీ సాగు చేసే వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10,000 అయినా 5,000 అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రైతులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికే ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సాగులో ఉన్నటువంటి కౌలు రైతైనా సొంత రైతైనా కానీ వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడం ఒకటైతే, రెండవది ఇప్పుడు ప్రభుత్వం వెంటనే మళ్ళీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలి. రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఈ నష్టపోయినటువంటి వాళ్ళకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏమైతే రైతులకు అవసరం ఇవన్నీ కూడా సబ్సిడీ మీద కాకుండా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి నాయకులు హిందూ సోదరులు నిరసనలు కొనసాగుతున్నాయి. దైవ ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ టీడీపీ కార్యాలయం నుంచి పట్టణ హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి ఆలయం, మార్కెట్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం జెండా ఊపి బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపూజ నిర్వహించి వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు డీఎస్పీ, ఆర్డీఓ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు వినతి పత్రం అందజేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సహకరించిన దోస్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని మన్నించాలని దోషం శిక్షించాలని ఉద్యోగంలో చేసిన అపచారాన్ని వెంటనే ఆ దోషం శిక్షించాలని ఓకే సార్. చెప్పండి గోవింద ఓకే రండి చాలు. జై శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి దారుణాన్ని మేమందరం కూడా కూటమి సభ్యులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వారందరిపైన కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అత్యంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువుల యొక్క ఫ్యాట్ ఉండడం అనేది చాలా దారుణమైన అంశము. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలని మేము కుటుంబ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెరీ గుడ్. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో హిందువులకి ఎంత అన్యాయం జరిగిందో హిందూ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎంత చెప్పినా సరే ఈ ప్రజలకు కానీ
ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ న్యాయస్థానానికి ఎవరికి కూడా బుర్రకి ఎక్కలేదు. హిందువులకి ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది. రథం అంటించడం కానీ, రాముల వారి శిరశ్ఛేదం కానీ, విగ్రహం శిరశ్ఛేదం కానీ ఎన్నో అన్యాయాలు జరిగాయి. తిరుపతిలో ఎన్నో అక్రమాలు జరిగినాయి. తినే ప్రసాదం అన్నం కూడా బాగోలేదని చెప్పి ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా ఎవరికి బుర్రకెక్కలేదు. ఈ రోజున బయటపడింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అవాక్కైపోయారు. తినే ప్రసాదంలో కూడా ఈ పశువుల నుంచి తీసుకున్న నూనె, నెయ్యి దీంతో చేశారు అంటే ఈ సనాతన ధర్మాన్ని కూలదొయ్యాలని ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించిందో ఈ రోజున ఈ 11 సీట్లకి పరిమితం అయిపోయాడు అంటే కనుక ఒక పెద్ద నాయకుడు నామరూపాలు లేకుండా పోయాడు. ఇప్పుడు వైసీపీ పార్టీ 11లో కూర్చుంది. ఇక రాబోయే కాలంలో ఇంకెంత పతనం అయిపోతాడో మన హిందూ సమాజం అంతా చూస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన ఉన్నాడని నిరూపించుకోవడానికే ఈ విషయం ఈ రోజున బయటపడింది. రాబోయే కాలంలో కనీసం ఇప్పుడైనా హిందువులందరూ కళ్ళు తెరుచుకుని ఎవరికి ఓటేస్తున్నామో, ఎవరి వెనకట్లు తిరుగుతున్నామో, ఎవరిని నాయకులను మోసపోతున్నామో ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించాలని, ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీ నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం భక్త ప్రజానీకం తరపున మరియు అదేవిధంగా ఉమ్మడి కూటమి తరపున మేము గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్లు, వారికి సహకరించిన అధికారులు మరియు వారు ఎవరినైతే ఈ ఆవు కొవ్వును విక్రయించమని గుత్తేదారులు నియమించబడ్డారో వారి కోసం మేము భక్తుల మరియు ప్రజల మనోభావాల మేరకు ఉమ్మడి పార్టీ తరపున మేము ఒక సనాతన ధర్మాన్ని రక్షించాలని రామచంద్రపురం పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని మనకు ఆర్టికల్గా కూడా ఉన్నాయి. కానీ గత పాలకులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇందాక చెప్పారు పెద్దలు, గడిచిన కాలంలో ఈ ప్రసాదానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి ప్రసాదాన్ని అప్రస్తుతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ అధికారులను, ఈ నాయకులను ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు సిబిఐ కూడా అప్పగించాలని మా రామచంద్రపురం నియోజక ప్రజలు మరియు భక్తుల తరఫున కోరుచున్నాం. అదేవిధంగా మా రామచంద్రపురం నియోజకవర్గం మరియు మా ఉమ్మడి కూటమి తరఫున కూడా మేము ఇప్పుడు 2 నిమిషాల్లో మా మంత్రి గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని మా మంత్రి గారికి కూడా వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి మాకు మరియు హిందువుల యొక్క మనోభావాలు కాపాడాలని ఒక వినతిపత్రం ఇస్తున్నాం. ఇదే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ మా ఉమ్మడి కూటమి పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. సనాతన ధర్మ మొదలైనటువంటి మన హిందూ ధర్మానికి చాలా అన్యాయం జరిగింది. దాన్ని అందులో పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసిన ఈవో కానీ, ఆ చైర్మన్ కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందులో అందరినీ కూడా శిక్షించాలని మరొకసారి మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్ళే తగిన చర్య తీసుకుని వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని, రక్షించాలని మా పార్టీ తరపు నుంచి మరీ కోరుతుంది. జై జనసేన, జై కూటమి. అంటే ఈ యొక్క గోవు పరమ పవిత్రమైనటువంటిది. ఏ పూజా కార్యక్రమం చేయాలన్నా గౌహు యజ్ఞోవర్తతం, ఒక యజ్ఞం చేయాలంటే ఆవు నెయ్యి ఉండాలి. దేవతలకు నివేదన పెట్టాలంటే ఆవు నెయ్యితో మనం ఇంట్లో ఏం వండుకున్నా సరే మళ్ళీ ఆవు నెయ్యి కలిపి నైవేద్యం పెడతాం. అటువంటి స్వామివారి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు మీరు ఈరోజు. అటువంటి గోవు దానికి సాక్షిపోతాం. సకల దేవతల యందు కూడా ఆ గోవు యందు సాక్షాత్తు ఆ యొక్క స్వామివారికి గోవిందుడు అని నామధేయం. ఆ యొక్క ఆవు పాల ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆ స్వామి బయటకు వచ్చాడు. అటువంటి గోవుని మీరు ఖండించి ఆ వ్యర్థాలతో స్వామికి నివేదన చేయడం అంటే మహా అపచారం. ఎవరైతే ఈ యొక్క విషయాన్ని ఎవరైతే అందులో ఉన్నారో వారందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే ఇది యొక్క భక్తుల యొక్క మనోభావాలతో మీరు పెట్టుకున్నారు. ఈరోజు
ఎందుకంటే స్వామివారిని ఆరాధ్య దైవంగా పరమ పవిత్రంగా మేమందరం భావిస్తూ ఉంటాం. అటువంటి మా స్వామివారికి మీరు ఎంతో అపరాధం చేశారు కనుక ఈరోజు ఈ గోమాతను మేము రక్షించి ఈ గోమాత ద్వారా వచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి ద్రవ్యం ద్వారా ఈ ప్రభుత్వాలైనా సరే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రసాద విజయంలో రాజీ పడకుండా ఆ యొక్క మంచి ప్రసాదాన్ని స్వామివారికి అందజేసి నివేదన చేసి ఆ ప్రసాదాలని భక్తులకు అందజేయాలని, అలాగే అన్ని ల్యాబ్ రిపోర్ట్లో కూడా ఇక్కడ తప్పు జరిగింది అని చెప్తున్నారు కనుక మేము తప్పు జరగలేదు మాకేం తెలియదు అంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు కనుక మీరందరూ కూడా హిందువులందరూ కూడా ముక్తకంఠంతో మా యొక్క స్వామి ప్రసాదం గాని మా తిరుమల క్షేత్రంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా సక్రమమైనటువంటి మార్గంలో మంచి ప్రసాదం మంచి ఆవు నెయ్యితో ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలని ఆ యొక్క యావత్ హిందూ సమాజం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోవిందా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి నాయకులు హిందూ సోదరుల నిరసన. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో ఏలూరు వెంకటరత్నం స్వగృహంలో సుమారు 6 అడుగుల తాచుపాము హల్చల్. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇచ్చిన సవాల్కి సంసిద్ధమన్న యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.